ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తున్నాం. అంటే ఈ రోజు నుండి మనం చెప్పుకునే సెషన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ రోజు నుండి చేసే ప్రతి కాన్సెప్ట్ కూడా మనకి ఏంటంటే జాంగో అంటారనమాట. అంటే మీరందరూ కూడా ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. జాంగో అనేది వన్ ఆఫ్ ద ఫేమస్, అంటే పైథాన్ అనేది రైట్ నో ఈరోజు మార్కెట్లో పైథాన్ అనేది ఉంది అంటే దాని అంతా కారణం ఏంటంటే జాంగో అంటారనమాట. జాంగో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో కానీ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో కానీ పైథాన్ చాలా చాలా ఎక్స్పెన్సివ్గా యూజ్ చేస్తున్నారంటే జాంగో అనేది ఫ్రేమ్వర్క్ కోసం యూజ్ చేస్తారనమాట. సో ఈ జాంగో అనేది నేర్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఈ జాంగో అనే ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలంటే మనకి మల్టిపుల్ వర్షన్స్లో మనం ఏం కావాలి అంటే కనెక్ట్ అవ్వడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట పైథాన్తో. అవన్నీ కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో, ఈ రోజు నుండి నెక్స్ట్ 2 to 3 డేస్లో మనం ఏం చేస్తామంటే జాంగో లోపలికి వెళ్ళిపోతాం అనమాట. సో దానికంటే ముందర ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ అంతా కూడా ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట అనుకొని అందరూ కూడా ఏం చేస్తారంటే ఈరోజు సెషన్ రికార్డ్ చేసుకోండి. ఎవరు ఓన్గా వాళ్ళు రికార్డ్ చేసేసుకోండి. ఓకేనా? హర్ష ప్లీజ్ రికార్డ్ ఫర్ టుడే సెషన్ ఆల్సో. ఓకేనా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ హ్యాండిలింగ్ అనే సెషన్ స్టార్ట్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అంతా మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకొని పైథాన్కి సంబంధించిన కొంత డీటెయిల్స్ గురించి మనం జస్ట్ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాం. ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. అసలు పైథాన్ ఇన్స్టాలేషన్ చేసే ముందర మనం ఏంటంటే ఒకసారి ఒక డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి చిన్న కాన్సెప్ట్ చూద్దాం అనమాట. ఏంటంటే నవీన్, బాహుబలి అనే మూవీ తెలుసు కదా నీకు? అది ఎప్పుడు రిలీజ్ అయిందిరా? అదే 2000 సంథింగ్ సార్. సో ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఏం సార్ మా సార్ పైథాన్కి దానికి సంబంధం ఏంటంటే బాహుబలి అనే మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2015లో June 10th రిలీజ్ అయిందిరా నవీన్. అదే బాహుబలి 2 ఎప్పుడు రిలీజ్ అయింది? 2016 అనుకుంటా సార్. బాహుబలి అనే మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2017లో రిలీజ్ అయిందంటే ఏప్రిల్ 28. అంటే బాహుబలి 1కి బాహుబలి 2 ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకు రిలీజ్ చేశారంటే అలానే మనకి సినిమాలో బాహుబలి 1 బాహుబలి 2 ఉన్నట్లే మనకి పైథాన్లో కూడా ఏంటంటే బోల్డ్ అనే వర్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ వర్షన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి, దీని యొక్క హిస్టరీ తెలుసుకోవడానికి నేను ఏం చెప్పానంటే ఈ కాన్సెప్ట్ చెప్పాను అనమాట. ఎందుకంటే అంటే మన అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక సినిమా ఎందుకు తీశారు, బాహుబలి అనే సినిమా ఎందుకు తీశారంటే ఫస్ట్ పార్ట్ బాహుబలి అనేది ఒక సినిమా స్టోరీ రాసేసుకొని ఆ స్టోరీని ఏం చేశారంటే రిలీజ్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే బాహుబలి 1 అనేది బాగా పెద్ద హిట్ అయిపోయిందో వెంటనే ఏం చేశారు, దానికి ఎక్స్టెన్షన్గా ఏం చేశారు, మరొక పార్ట్ అనేది తీసేసేసి దాన్ని మార్కెట్లో వదిలేశారు. మళ్ళీ అది కూడా బాగా హిట్ అయింది అనుకోండి ఇంకొక పార్ట్ అనేది ఇస్తారు కదా. అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా మనకి ఏంటిదంటే ఇలానే ఏం చేస్తారంటే బోల్డ్ అంతమంది ఏం చేస్తారంటే పైథాన్ పైథాన్ అని ఒక టూల్ని వాళ్ళు ఏం చేశారంటే లాంచ్ చేస్తారు. అంతా కూడా కలిపి దాంట్లోనే ఇవ్వలేరు అనమాట. అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇలా ఉండాలి, ఇలాంటి ఫీచర్తో ఇలా వర్క్ చేయాలి అనేసి ఏం చేశారంటే ఒక టూల్ని ఏం చేశారంటే లాంచ్ చేశారనమాట. ఆ టూల్ అనేది బ్లాక్ బాష్ హిట్ అవ్వగానే ఏమైందంటే దానికి ఎక్స్పెన్సివ్గా మరొక వర్షన్, ఆ తర్వాత అది కూడా బాగా హిట్ అయింది అనుకో దానికి ఎక్స్పెన్సివ్ ఇంకొక వర్షన్, అంటే ఒకేసారి అన్నీ రాయరనమాట. అలానే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా మనకి ఏమవుతుందంటే 1991లో మనకి పైథాన్ అనే దాన్ని లాంచ్ చేసేసారనమాట. లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఫీచర్స్తో పైథాన్ అనే వర్షన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దీన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే వరల్డ్ వైడ్గా చాలా ఎక్స్పెన్సివ్గా వాడారనమాట. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే దానికి డిప్రికేట్ అంటారనమాట. అంటే దీన్ని ఏమంటారంటే వర్షన్స్ అంటారు. వెంటనే ఇది బాగా బ్లాక్ బాష్ హిట్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తారంటే దానిలో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో దానికి ఎక్స్టెన్షన్గా ఏం చేస్తారంటే మరొక వర్షన్ క్రియేట్ చేసేసి మార్కెట్లోకి వదిలేరనమాట. అంటే బాహుబలి 1 సినిమా చూసేసామనుకోండి, బాహుబలిలో ఉన్న కాన్సెప్ట్ మాత్రమే బాహుబలి 2లో ఉంటుంది కానీ బాహుబలి 1 అంతా రన్ చేయరు కదా వాళ్ళు. అలానే ఫస్ట్ 1991లో ఏం చేశారంటే పైథాన్ అనేది రిలీజ్ చేశారు. వెంటనే ఏం చేశారంటే 2000 ఇయర్లో ఏం చేశారంటే దీన్ని అప్గ్రేడ్ అనేది చేశారు.
అప్గ్రేడ్ చేసినప్పుడు ఏం చేశారంటే దానిలో ఏవైతే వేస్ట్ ఫీచర్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసేసి కొత్త కొత్త ఫీచర్స్తో ఏం చేశారంటే అడాప్ట్ చేసేసి నెక్స్ట్ వర్షన్ వదిలాడు. ఆ తర్వాత ఇంకొక వర్షన్ అలా ఏం చేశారంటే మనకి బోలెడన్ని వర్షన్స్ అనే వాటిని ఏం చేశారంటే రిలీజ్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట. అంటే వర్షన్స్ ఎందుకు రిలీజ్ చేస్తారనేది మనకు తెలియాలి కదా, అందుకొని మీ అందరికీ అర్థం అవ్వడం కోసం ఏం చేశారంటే ఇలా చెప్పారన్నమాట. అంటే మనం ప్రజెంట్ వాడుతున్న వర్షన్ ఏంటంటే 3.9.2 అనేది చాలా ఎక్స్పెన్సివ్ వాడతారు. రైట్గా మనం ఏం చేస్తామంటే పైథాన్ 3.10.2 అనే వర్షన్ని మనం ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూజ్ చేయడం అనేది చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ కనుక మనం చేయాలి అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే పైథాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. దేనికోసం అంటే మన యొక్క లోకల్ ల్యాప్టాప్ ఉంది కదా, ఈ లోకల్ ల్యాప్టాప్ లోపల ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైథాన్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ అనేది చేసుకోవాలన్నమాట. అలా ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే మీరందరూ కూడా గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దానిలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే www.python.org/ అని పెట్టి డౌన్లోడ్ అని కానీ ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే పైథాన్కి సంబంధించిన వర్షన్ ఏదైతే ఉందో ప్రజెంట్ వర్షన్, ఆ వర్షన్ ఉన్న విండోస్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మీరందరూ కూడా నాతో పాటు స్టెప్స్ ఫాలో అయిపోండి. ఏం చేస్తారంటే మనం ఫైల్ హ్యాండ్లింగ్ అనేది నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, పైథాన్ అనేది మనకి ఏం కావాలంటే ఉండాలన్నమాట. ఆ పైథాన్ కావాలంటే మీరు ఎలా చేస్తారంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళి ఏం చేయొచ్చు అనమాట. పైథాన్ ఇంకా సింపుల్గా చేయాలంటే పైథాన్ డౌన్లోడ్ అని మీరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో మీకు వెంటనే మీకు ఒక చాలా బోల్డ్ అని వెబ్సైట్స్ వస్తాయి. వాటిలో ఏంటంటే www.python.org అంటారనమాట. దీన్ని ఏమంటారంటే పైథాన్ యొక్క ఒరిజినల్ వెబ్సైట్ అంటారు. ఈ ఒరిజినల్ వెబ్సైట్ ఉన్న లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే ఇలా ఒక పేజ్ అనేది కనపడుతుంది అనమాట. దీంట్లోకి మీరు చూసేసారనుకోండి, ఇక్కడ మీకు ఉంటుందన్నమాట లేటెస్ట్ వర్షన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుందన్నమాట. పైథాన్ వీళ్ళు లాస్ట్ రిలీజ్లో ఏం చేశారంటే పైథాన్ 3.13.5 అనే వర్షన్ ఏం చేశారంటే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. వెంటనే ఇప్పుడు మీకు కనపడుతుంది కదా డౌన్లోడ్ అని, ఈ డౌన్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే పైథాన్ అనేది ఏమవుతుందంటే ఇలా డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట మీ ల్యాప్టాప్ లోపల. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైథాన్ ఏదైతే ఉందో ఈ పైథాన్ డౌన్లోడ్ అవుతుంది దాని మీద ఏం చేస్తారంటే జస్ట్ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఇలా ఒక మెనూ కనపడుతుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇన్స్టాల్ అని ఒక ఇంటర్ప్రెటర్ కనపడుతుంది. ఆ ఇంటర్ప్రెటర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ లోకల్ ల్యాప్టాప్ లోపల ఏమవుతుందంటే ఇలా పైథాన్ అనేది మీకు ఏమవుతుందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైతే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఏం చేస్తారంటే నాతో పాటు చాలా ఫాస్ట్గా మీరు కూడా ఏం చేస్తారంటే ఈ పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడం అనేది చేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ కనెక్ట్ చేసే సర్వర్లతో మీకు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే నాతో పాటు ఫాస్ట్ కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. ఓకే. ఆఫ్టర్ దట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే అందులోకి అది డౌన్లోడ్ అయ్యేలోపు ఒక మ్యాటర్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మనం అందరం ఏం చేస్తాము, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సర్వర్ని యూజ్ చేసేసి ఆ సర్వర్లో మనం పైథాన్ అనే ప్రోగ్రామ్స్ ఎలా రాయాలనేది మనం నేర్చుకున్నాం అనమాట. అలానే మనం ఏం చేస్తున్నామంటే మనం ఇంటర్నల్గా మన యొక్క లోకల్ ల్యాప్టాప్ లోపలే మనం ప్రోగ్రామ్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు ఇంటర్నల్గా మన యొక్క లోకల్ ల్యాప్టాప్లోనే మనం ప్రోగ్రామ్స్ అనేది కనెక్ట్ చేయడం అనేది ప్రోగ్రామ్స్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనందరం కూడా ఏం చేస్తామంటే ఒక సర్వర్ లోపల ఎలా వర్క్ చేస్తామో నేర్చుకున్నాం. రైట్ను మనం ఏం చేస్తామంటే మన యొక్క లోకల్ డివైస్ లోపలే మనం పైథాన్తో ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారని దాని గురించి చూద్దాం అనమాట. అది నేర్చుకునే ముందర మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఇది మీకు అర్థం కాకపోతే ఏం కాదన్నమాట, జస్ట్ ఇని వదిలేసేయండి అనమాట. ఏంటిదంటే
ప్రోగ్రామ్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు దాకా పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ రాస్తున్నాం కదా. ఈ ప్రోగ్రామింగ్ లోపల మనకి రెండు ఉంటాయి అన్నమాట. ఏంటిదంటే ఇన్పుట్ అని అవుట్పుట్ అనేది ఉంటుంది అనమాట. మనం ఎక్కడైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ రాసే దాన్ని ఏమంటారంటే ఇన్పుట్ అని పిలుస్తారు అనమాట. మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన రిజల్ట్ మొత్తం కూడా మనకి ఏమవుతుంది, ఒక బాక్స్లో డిస్ప్లే అవుతుంది. దానిని ఏమంటారంటే అవుట్పుట్ అంటారు. అంటే మనం రాసే ప్రోగ్రామ్స్ ఏమంటారంటే ఇన్పుట్ అని పిలుస్తారు. మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ని చూసే దానిని ఏమంటారంటే అవుట్పుట్ అంటారు. మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తున్నామంటే ఒక ప్రోగ్రామ్ రాసినాక మనం ఏం చేస్తామంటే వెంటనే ఈ ప్రోగ్రామ్ రాసేసామనుకోండి, వెంటనే మనకి అవుట్పుట్ వస్తుంది అనుకోండి. అలా అవుట్పుట్ రావడానికి కారణం ఏంటంటే మనకి ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ఏముంటుందంటే ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే మనందరికీ తెలియకుండా ప్రోగ్రామ్ టక 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 అనేసి ఇంగ్లీష్లో రాసేసాను. రాసేయగలను నాకు వెంటనే ఏమైందంటే ఒక అవుట్పుట్ వచ్చేసింది నాకు. ఇలా మనకి కంప్యూటర్ అనేది ఈ అవుట్పుట్ రావడానికి కారణం ఏంటంటే ఈ అవుట్పుట్ అంతా కూడా డైరెక్ట్గా మనం రాసిన ప్రోగ్రామ్ అనేది రన్ చేయదన్నమాట. వెంటనే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసామనుకోండి, మనం రాయంగానే వెంటనే అవుట్పుట్ రాదన్నమాట. ఇలా అవుట్పుట్ విత్ ద సెకండ్స్లో రావాలి అంటే మనకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో చాలా పని జరిగిందనమాట. ఆ పని అంతా ఎవరు చేస్తారంటే మీ అందరికి చిన్నప్పుడు చెప్పారనమాట. సిపియు అంటారు. అంటే సిపియుని ఏమంటారు, ప్రాసెసర్ అంటారు కదా. అంటే ఈ సిపియు అనేది ఏం చేస్తుందంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా మనకి కావాల్సిన రిజల్ట్ని కనుక మనం ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ అంతా మనకి స్క్రీన్ మీద రావడానికి కారణం ఏంటంటే ఈ సిపియు ఈ సిపియు అనేది ఏం చేస్తుందంటే మనకి ఆ రిజల్ట్ని ఇస్తుంది అనమాట. అలా రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే ఈ సిపియు అంటే కంప్యూటర్కి ఇంగ్లీషు తమిళ్ లాంగ్వేజ్ ఇవన్నీ వచ్చంటే కంప్యూటర్కి అసలు ఏమీ రావన్నమాట. కంప్యూటర్కి తెలిసింది ఒకటే ఒక లాంగ్వేజ్ అన్నమాట, 01. అంటే 01 అంటే దాన్ని ఏమంటారంటే మిషన్ కోడ్ అంటారు అనమాట. అంటే కంప్యూటర్కి ఏమొచ్చంటే 01 అనే లాంగ్వేజ్ తప్ప, అంటే మనం ఏదైనా రాయి ఆ రాసిన ప్రతిదాన్ని కూడా కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుందంటే బైనరీ నెంబర్స్. అంటే కంప్యూటర్ని ఎలా డిజైన్ చేశారంటే కంప్యూటర్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అనేవి రావు. మనం ఏ ప్రోగ్రామ్ రాసినా కానీ ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ కంప్యూటర్ మనకు అవుట్పుట్ ఇవ్వాలి అంటే ఏం చేస్తుంది, ఆ ప్రోగ్రాంలో ఉన్న ప్రతి కంటెంట్ని కూడా కంప్యూటర్ ఏం చేస్తుందంటే 01 అనే లాంగ్వేజ్లోకి మార్చినప్పుడు మాత్రమే కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకొని అప్పుడు మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. అలా రిజల్ట్ రావాలి అంటే మనం ఏదైతే ఇన్పుట్లో రాస్తాం పైథాన్ ఇచ్చేసి ఈ రాసే ప్రోగ్రామ్ అంతా చాలా హై లెవెల్ లాంగ్వేజ్ అంటారనమాట. దీన్ని ఏమంటారు, పైథాన్ అనేది ఒక హై లెవెల్ కోడ్ అనమాట. మనం రాసే కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ అంతా కూడా చాలా హై లెవెల్లో రాస్తున్నాం అనమాట. ఆ కోడ్ అంతా కూడా అంటే ఆ హై లెవెల్లో రాసిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే 01 అనే లాంగ్వేజ్లోకి మార్చేసి ఆ మార్చిన దాని ఆధారంగా ఏం చేస్తుందంటే కంప్యూటర్ మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏదైతే హై లెవెల్ కోడ్ రాస్తున్నామో ఈ హై లెవెల్ కోడ్ అంతా కూడా ఏం చేస్తాం, ఇన్పుట్లో అనేది రాస్తాం. ఈ ఇన్పుట్లో రాసిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే మనకి ఏం చేస్తుందంటే వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. కంప్యూటర్ ఏం చేస్తుందంటే మిషన్ లాంగ్వేజ్లోకి ఎవరో మారుస్తారనమాట. వాళ్ళు మిషన్ కోడ్లోకి మార్చేస్తే ఆ మిషన్ కోడ్లోకి మార్చిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎక్కడ అవుట్పుట్ అనే ఒక బాక్స్లో మనం రాసిన హై లెవెల్ కోడ్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే సిపియు దాన్ని కన్వర్ట్ చేసేసి ఎలా చూస్తుందంటే అవుట్పుట్ బాక్స్లో చూపించడం అనేది చేస్తుంది అనమాట. ఇలా ఎప్పుడైతే చేస్తుందో అలా చేసినప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే మనం రాసిన కోడ్కి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ అంతా కూడా ఎలా చేసిందంటే కంప్యూటరు విత్ ఇన్ ద సెకండ్స్లో చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ ఇన్పుట్లో రాయంగానే వెంటనే అవుట్పుట్ రావాలి అంటే మనకి తెలియకుండా వెనకాల సిపియు బోల్డ్ అంత పని చేస్తుందన్నమాట. ఆ బోల్డ్ అంత పని సిపియు చేయాలి అంటే సిపియు అసలు చేయదనమాట. ఏం చేస్తున్నారంటే ఆ పని అంతా చేయాలి అంటే ఇంకా బోల్డ్ అంత మంది ఉంటారనమాట. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, అలా చేయడం ద్వారా ఇలా అవుట్పుట్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం అనమాట. ఓకేనా. ఈ పనంతా చేయాలి అంటే ఏం చేస్తుందంటే మన కంప్యూటర్లో మనం ఏదైనా హై లెవెల్లో కోడ్ రాస్తామనుకో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే మనకు అవుట్పుట్ రావడానికి సిపియు అనేది మనకి ఏం చేస్తుందంటే పర్ఫామ్ చేస్తుంది అనమాట.
అలా చేసినప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నామంటే ఆ అవుట్పుట్ మొత్తాన్ని కూడా చూస్తున్నాం అనమాట. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేనేం చేశానంటే మన యొక్క హై లెవెల్ కోడ్ వాడాను. పైథాన్ అంటే హై లెవెల్ కోడ్ అన్న. ఆ హై లెవెల్ కోడ్ అంటే వేటిని అంటారంటే సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, జావా ఇలాంటి పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంచండి. వాటిని యూజ్ చేసి మనం ఏదైనా ఇన్పుట్లో ఒక ప్రోగ్రామ్ రాస్తారనుకోండి, వీటన్నిటిని ఏమంటారంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారనమాట. అంటే ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం కోడ్ రాస్తే ఆ కోడ్ని ఏం చేస్తుందంటే సిపియూకి వెళ్ళినప్పుడు 01 అనే లాంగ్వేజ్లోకి వెళ్తే ఆ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే సిపియూ దాన్ని అవుట్పుట్లో ఏం చేస్తుందంటే రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. లో లెవెల్ కోడ్గా మార్చేసి ఆ లో లెవెల్ కోడ్ని మనకి ఏం చేస్తుందంటే ప్రింట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇలా చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేశానంటే పైథాన్ అనే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని రాసి దాంట్లో నేను ఒక కోడ్ రాశాను. ఏమని రాశానంటే ప్రింట్ ఆఫ్ డబల్ కోర్స్లో హలో వరల్డ్ అని రాసేసి నేను సెండ్ చేశాను అనమాట. ఇలా వెంటనే ఎప్పుడైతే నేను ప్రోగ్రామ్ రాస్తానో వెంటనే ఈ ప్రోగ్రామ్ మొత్తం నాకు ఏమవుతుంది హలో వరల్డ్ అని వస్తుంది. అలా రావాలి అంటే ఫస్ట్ నాకు ఏం చేస్తుందంటే వెంటనే ఈ కోడ్ మొత్తం కూడా నాకు ఏమైంది అంటే ఇలా రాయంగానే హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాయంగానే ఆ కోడ్ అంతా కూడా నాకు ఎలా మారిపోయింది అంటే లో లెవెల్ లాంగ్వేజ్లో 01 ఇలా 01 అనే నంబర్ సిస్టంలోకి ఏమైందంటే మనం రాసిన కోడ్ అంతా కూడా కన్వర్ట్ అయిపోయింది. ఆ కన్వర్ట్ అయిన కోడ్ని ఏం చేస్తుందంటే సిపియూ ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుందన్నమాట. ఎక్కడికి అవుట్పుట్ అనే డబ్బాలోకి ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేసి మనకి ఏం చేస్తుందంటే హలో వరల్డ్ అనే దాన్ని స్క్రీన్ మీద కనిపించేటట్లు చేస్తుందన్నమాట. అంటే మనం ఎప్పుడైనా సరే పైథాన్లో ప్రోగ్రామ్ రాసి దాన్ని లెవెల్ కోడ్ అంటారు. మనం రాసిన కోడ్ని ఏం చేస్తుందంటే కంప్యూటరు ఏం చేస్తుంది 01 అనే కోడ్లోకి మార్చుకొని దాని ద్వారా మనకి ఏం చేస్తుందంటే అవుట్పుట్ అనే దాన్ని ఇస్తుందన్నమాట. ఇలా అవుట్పుట్ ఇవ్వాలి అంటే ఈ సిపియూకి వెంటనే ఈ సిపియూ ఇదంతా మారుస్తుందంటే సిపియూ మార్చదనమాట. అలా మార్చాలి అంటే దానికి బోల్డ్ అంతమంది ఉన్నారనమాట. వాళ్ళలో ఒకదాన్ని ఏమంటారంటే కంపైలర్స్ అనేసి, ఇంటర్ప్రెటర్స్ అనేసి, అసెంబ్లర్స్ అనేసి, ట్రాన్స్లేటర్స్ అంటారు. అంటే మనం ఎప్పుడైతే ఒక హై లెవెల్ కోడ్ కనుక రాస్తే ఆ హై లెవెల్ కోడ్ మొత్తాన్ని కూడా మిషన్ కోడ్లోకి మార్చాలి అంటే ఏం చేస్తారంటే మన యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సిపికి మధ్యలో ఇంకా బోల్డ్ అంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మనం రాసిన హై లెవెల్ కోడ్ మొత్తాన్ని కూడా మార్చేసేసి లో లెవెల్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తారు. అలా ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తారో వెంటనే మనం రాసిన కోడ్కి అవుట్పుట్ అనేది ఏం చేస్తుందంటే సిపియు అనేది ప్రాసెస్ చేయడం అనేది చేస్తుంది. ఇలా చేసేటప్పుడు మనకి మిషన్ కోడ్కి అండ్ హై లెవెల్ కోడ్కి మధ్యలో ఎవరు కన్వర్ట్ చేస్తారంటే నలుగురు ఉంటారనమాట. వాళ్ళల్లో ఒకరిని ఏమంటారంటే కంపైలర్స్ అనేసి, ఇంకొకరిని ఏమంటారంటే ఇంటర్ప్రెటర్స్ అనేసి, అసెంబ్లర్స్ అనేసి, ట్రాన్స్లేటర్స్ అని నలుగురు ఉంటారనమాట. వీళ్ళ గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఓకే. దాంట్లో మీరు కనుక చూసారనుకోండి, మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాస్తామనుకోండి, ఆ ప్రోగ్రామ్‌లో కోడ్ అంతా కూడా మనకు అవుట్‌పుట్ వస్తుందంటే దానికి కారణం ఏంటంటే, మనకి నలుగురు ఉంటారని చెప్పాను కదా! ఏంటిది ఒకళ్ళు హై లెవెల్ కోడ్ అంటారు. దాన్ని ఏమంటారంటే ఒక హై లెవెల్ కోడ్, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, మెషిన్ కోడ్, ప్రాసెసర్స్ అని ఉంటాయన్నమాట. అంటే ఏంటిది అనేది చూద్దాం అన్నమాట. దాంట్లో ఏంటంటే మనం ఇక్కడ మీరు చూసారనుకో హై లెవెల్ కోడ్ అంటే మనం ఏంటంటే ఇన్పుట్లో మనం ఏదైతే రాస్తామో దాన్ని హై లెవెల్ కోడ్ అంటారు. మిషన్ కోడ్ అంటే ఏంటిదంటే సిపియు అంటే మనం రాసిన కోడ్ అంతా కూడా 01 ఉంటుంది. అంటే సిపియు దగ్గర ఉన్న దాన్ని ఏమంటారు మిషన్ కోడ్ అంటారు. ప్రాసెసర్ అంటే ఏమంటారంటే అవుట్పుట్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం రాసిన కోడ్ అంతా కూడా ఏం కావాలి సిపియుకి రావాలంటే మధ్యలో ఎవరు ఉంటారంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే మధ్యలో ఒకరు మారుస్తారని చెప్పాను కదా వాళ్ళని ఏమంటారంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. అంటే వీళ్ళు ఎవరంటే మీరందరూ కనుక ఎలక్ట్రానిక్స్ కనుక చేశారనుకోండి సమ్ము యాడ్ అలానే సమ్మింగ్ ఆంప్లిఫైయర్స్ ఇలాంటి యాడర్స్ అంటారు. ఇవి మీరు ఎప్పుడన్నా వింటే మీకు అర్థమైంది అనమాట. సమ్ము యాడ్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళని ఏమంటారంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజెస్ అంటారనమాట. అంటే మనం ఎప్పుడైతే సరే ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే హై లెవెల్ ప్రోగ్రామ్ రాస్తే ఆ హై లెవెల్ ప్రోగ్రామ్ని అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేసేసి మిషన్ లాంగ్వేజ్కి తగ్గట్టు మనకి ఏం చేస్తుందంటే కోడ్ అంతా మారుస్తుంది. ఆ మార్చిన కోడ్ని ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేసేసి మనకి ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. ఇలా చూపించేటప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అలా మార్చాలంటే మనకు 4 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీలో కంపైలర్ అంటే ఏంటిదంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ హై లెవెల్ కోడ్ అంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఒకేసారి
మిషన్ లాంగ్వేజ్లోకి మార్చడాన్ని ఏమంటారంటే కంపైలర్స్ అంటారు. అంటే మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలనుకో, మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఒకేసారి కన్వర్ట్ చేయడం అనమాట. అంటే మనం రాసిన కోడ్ అంతా కూడా ఒకేసారి మిషన్ లాంగ్వేజ్కి తగ్గట్టు మార్చడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంపైలర్స్ అని పిలుస్తారనమాట. అంటే మీకు కనుక అర్థం కావాలనుకో, సి లాంగ్వేజ్, C++, జావా అంటారు చూడండి. అక్కడ మనం ఏదైతే కోడ్ రాసామో ఆ రాసిన కోడ్ అంతా కూడా ఏమవుతుందంటే కంప్యూటరు ఒకేసారి అర్థం చేసుకొని ఆ కోడ్లో ఏదైనా తప్పులో మేము కూడా వెంటనే రిట్రీవ్ చేసేది. ఆ కోడ్ మనకి ఏమైంది, ఒక్కసారి రన్ చేయగానే ఎంటైర్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఎందుకంటే మనం రాసే సి లాంగ్వేజ్, C++ ఇలాంటి హై లెవెల్ కోడ్లో కనుక మనం రాస్తే ఆ రాసిన కోడ్ అంతా కూడా ఏం చేస్తుందంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఒక్కసారిగా ఏం చేస్తుందంటే మిషన్ లెవెల్లోకి కన్వర్ట్ చేసేసింది అనమాట. అలా మనం రాసిన కోడ్ మొత్తాన్ని కూడా కోడ్ మొత్తాన్ని కూడా ఒకేసారి కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారంటే కంపైలర్స్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. అలానే మనం రాసిన కోడ్ నుండి ఒక్కొక్క లైన్ని మార్చేసి దాన్ని మిషన్ లాంగ్వేజ్లకు మార్చడాన్ని ఏమంటారంటే ఇంటర్ప్రెటర్ అంటారనమాట. అంటే కంపైలర్ అంటే ఏంటిదంటే మనం రాసిన కోడ్ మొత్తాన్ని కూడా ఒకేసారి ఏం చేస్తుందంటే అసెంబ్లర్ ఏం చేస్తుందంటే ఒకేసారి మొత్తం కోడ్ని కూడా మిషన్ కోడ్లోకి మార్చడం అనేది చేస్తుంది. అలా మార్చడాన్ని ఏమంటారు కంపైలర్ అంటారనమాట. అంటే జావా ఈజ్ ఏ కంపైలర్ అంటారనమాట. అంటే అలానే మనం పైథాన్లో రాసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే ఈ అసెంబ్లర్స్ ఏం చేస్తుంది అంటే ఒకేసారి కన్వర్ట్ చేయవన్నమాట. 1 by 1 ఒక్కొక్క లైన్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని పైథాన్ అనే దాన్ని ఏమంటారంటే ఇంటర్ప్రెటర్ అంటారనమాట. ఓకేనా. అలానే వీటి గురించి మనం ఏం చేద్దాం ఒక్కొక్కసారి చూద్దాం. అంటే కంపైలర్ అంటే ఏంటంటే మనం రాసిన కోడ్ మొత్తాన్ని కూడా కంప్యూటర్ కోడ్లోకి ఒకేసారి మొత్తాన్ని మార్చడాన్ని ఏమంటారంటే కంపైలర్స్ అంటారనమాట. అంటే ఏంటంటే C++, జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం రాసిన కోడ్ అంతా కూడా ఏమైందంటే ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. అలానే ఇంటర్ప్రెటర్ అంటే ఏంటిదంటే మనం రాసిన కోడ్లో ఒక్కొక్క లైన్ని మాత్రమే కంప్యూటర్కి అర్థమయ్యే బైనరీ భాషలోకి మార్చడాన్ని ఏమంటారంటే ఇంటర్ప్రెటర్ అంటారనమాట. అంటే మనం రాసే పైథాన్లో రాసే కోడ్లన్నీ కూడా ఏం చేస్తుందంటే వెనకాల అసెంబ్లర్స్ ఏం చేస్తాయి అంటే ఒక్కొక్క లైన్ తీసేసుకొని ఆ ఒక్కొక్క లైన్ ఏం చేస్తుందంటే 01 అనే లాంగ్వేజ్లోకి మార్చేసి కంప్యూటర్కి ఇవ్వడం అనేది చేస్తుంది. అందువల్ల మనం రాసే కోడ్ ఏమవుతుందంటే 1 by 1 ఒక్కొక్క లైన్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. ఎందుకు ఏంటంటే అందుకని పైథాన్లో రాసే కోడ్ని ఏమంటారంటే ఇంటర్ప్రెటర్ అంటారు. అంటే మనం పైథాన్ అనే ప్రోగ్రాంలో ఏదైనా కోడ్ రాసామనుకో ఆ రాసిన కోడ్ అనేది ఏమైందంటే ఒక్కొక్క లైన్ మాత్రం ఏం చేసిందంటే ఈ అసెంబ్లర్స్ మిషన్ లాంగ్వేజ్కి తగ్గట్టు ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అదే మనం C++, జావా అనే దాంట్లో మనం ఒక ప్రోగ్రాంలో కనుక మనం రాస్తామనుకో కోడ్, ఆ రాసిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే అసెంబ్లర్స్ ఒకేసారి మిషన్ లాంగ్వేజ్కి తగ్గట్టు ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేసేసి వెంటనే ఏం చేస్తుందంటే దాన్ని ప్రాసెస్ చేయడం అనేది చేస్తాయి అనమాట. ఓకే. ఈ అసెంబ్లర్ అనేది ఏం చేస్తుందంటే మనం రాసిన లాంగ్వేజ్ని ఏం చేస్తుందంటే మిషన్ లాంగ్వేజ్కి తగ్గట్లు మారుస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తుందంటే మనం రాసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఇలా మారడం అనేది చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటిదంటే ట్రాన్స్లేటర్స్ అని పిలుస్తారు అనమాట. ట్రాన్స్లేటర్స్ అంటే ఏంటిదంటే ట్రాన్స్ అంటే మార్చడం అనమాట. అంటే కంపైలరు, ఇంటర్ప్రెటరు, అసెంబ్లీ లాంగ్వేజ్లోకి మార్చే వాటిని ఏమంటారంటే ట్రాన్స్లేటర్స్ అంటారు. అంటే ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదనమాట. ఓకే. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే సరే ఒక పైథాన్లో ఒక ప్రోగ్రామ్ కనుక రాసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ అనేది ఏమవుతుందంటే హై లెవెల్ కోడ్. ఆ కోడ్ అంతా కూడా ఏమవుతుందంటే సిపియూకి ఒక్కసారిగా వెళ్ళదన్నమాట. ఏమవుతుందంటే మనం రాసే కోడ్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే ఒక్కొక్క లైన్లో ఏం చేస్తారంటే అసెంబ్లర్ ఏం చేస్తుందంటే తీసుకొని ఒక్కొక్క లైన్ ఏం చేస్తుంది మిషన్ లాంగ్వేజ్ తగ్గట్టు మార్చేసేసి దాని ద్వారా మనకి ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేయడం అనేది చేస్తుంది అనమాట. మనకి తెలియకుండా ఏమవుతుందంటే ఇంత బ్యాక్గ్రౌండ్ జరిగింది అనమాట. బట్ నాకు ఇక్కడ దాకా చెప్పింది ఏదైతే చెప్పానో ఆ చెప్పిన మొత్తం కూడా నాకు అర్థం కావాలంటే ఎందుకు చెప్పానంటే నాకు ఒక వార్డు కోసం చెప్పారనమాట. పైథాన్ అనేది ఏమవుతుంది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్ చెప్పుకున్నాం పైథాన్ ఏం చేస్తుంది లైన్ బై లైన్లో కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకొని అలా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే మనం రాసిన ప్రోగ్రామ్ మొత్తం కూడా ఏం చేస్తుందంటే ఒక్కసారిగా ఏమవుతుందంటే సి మిషన్ కోడ్లో మారదన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే ఒక పైథాన్లో ఒక ప్రోగ్రామ్ కనుక రాసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ అనేది ఏమవుతుందంటే ఒక్కొక్క లైన్ ఏం చేస్తుందంటే
ఏం చేస్తుంటే మనం రాసిన హై లెవెల్ కోడ్లో మనం ఏదైతే రాసామో ఆ రాసిన కోడ్ అంతా కూడా ఏమవుతుందంటే ఒక్కొక్క లైన్ ఏం చేస్తుందంటే అసెంబ్లర్స్ అనేది ఏం చేస్తుందంటే ఒక్కొక్క లైన్ మాత్రం ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేయడం అనేది చేస్తుంది. ఎప్పుడైతే ఒక్కొక్క లైన్ని కన్వర్ట్ చేస్తుందో అప్పుడు CPU కూడా మనకి ఏం చేస్తుందంటే ఒక్కొక్క లైన్ తగ్గట్టు మార్చుకొని దాని యొక్క అవుట్పుట్ మనకి ఏం చేస్తుందంటే స్క్రీన్ మీద షో చేయడం అనేది చేస్తుంది. అందువల్ల పైథాన్ అనే దాన్ని ఏమంటారంటే బోలి పేరుతో పిలుస్తారు. హై లెవెల్ కోడ్ అని పిలుస్తారు. ఇంకొక దాన్ని ఏమంటారంటే పైథాన్ చేసే ఇంటర్ప్రెటర్ అని కూడా పిలుస్తారు అన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలు అడిగేటప్పుడు ఈ మధ్య కాలంలో ఏం అడుగుతున్నారంటే పైథాన్ అనేది ఇంటర్ప్రెటర్ అని చెప్పినప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంటర్వ్యూ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నమాట. సో అందుకోసం మీ అందరికీ ఈ వాటి కోసం చెప్తారనమాట. రైట్లో మనం ఏం చేస్తుంటే ఆల్రెడీ నా మిషన్ అనేది రన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాం కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మనం ప్రోగ్రామ్ రాయాలనుకో ఇన్పుట్ అనే డబ్బాని వాడేసి అవుట్పుట్ డబ్బాలోకి ఎలా మార్చాలనేది మనం నేర్చుకున్నాం. ఈ మనం ఏదైతే కోడ్ ప్లే గ్రౌండ్ అనే సర్వర్ వాడుతున్నామో ఈ సర్వర్ కాకుండా మనం ఇంకా బోలెడు రకాల వెరైటీస్లో కూడా ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్స్ అనేది రాయొచ్చు అనమాట. అలా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ని ఎలా రాస్తారని ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే ఎలా మారుస్తారని చూద్దాం అనమాట. ఓకే దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనం ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి అనుకోండి, మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఏదైనా ప్రోగ్రామ్ రాయాలనుకోండి వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే ఒక మెథడ్ ఉందన్నమాట. IDLE అనే ఒక ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు అనమాట. అది ఎలా రాస్తారంటే మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న విండోస్ అనే బటన్ మీద క్లిక్ చేసి అనుకోండి, ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే IDLE అని క్లిక్ చేయండి అనమాట. వెంటనే మీకు ఏమవుతుందంటే ఒక పేజ్, ఒక యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ యాప్ని జస్ట్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మీకు ఏమవుతుందంటే వెంటనే మీకు ఇలా కనపడమే జరుగుతుంది. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యారో మార్క్స్ అని చూడండి, కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ యారో మార్క్స్ అని చూడండి. ఈ యారో మార్క్స్ దగ్గరకు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే PRINT ప్రింట్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఏదైనా కోడ్ రాస్తున్నారో ఏంటి హలో తర్వాత ఏం చేస్తారంటే వరల్డ్ అంటే మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి నేను పాస్ చూపిస్తాను. హలో వరల్డ్ అని రాసేసి డబల్ కోట్స్ క్లోజ్ చేసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఎంటర్ చేసేయండి. వెంటనే మనకి ఏమైందంటే మనం రాయాల్సిన కోడ్ ఇన్పుట్లో మనం ఏవైతే రాస్తామో ఆ రాసే ఎన్నిటిని కూడా ఏం చేసామంటే ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి చూడండి. ఈ యారో మార్క్స్ కాదు కనుక రాసేసి అనుకోండి, రాసేసి ఎప్పుడైతే మనం ఎంటర్ నొక్కుతామో వెంటనే ఏమైందంటే మన కోడ్ అంతా అవుట్పుట్ అంతా కూడా ఏమైందంటే ఆ లైన్లో కనపడమే జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎంత పెద్ద కోడ్ అయినా సరే మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్లో రాయాలనుకోండి, ఈ IDLE అనే లాంగ్వేజ్లో రాయాలనుకోండి ఏం చేస్తారంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సో ఇది చాలా తక్కువ మంది వాడతారు. ఓకేనా. అలానే మనం ఇంకొక లాంగ్వేజ్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అనమాట. అలా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే రెండు రకాల ప్రాసెస్ వాడతారనమాట. ఒకదాన్ని ఏమంటారంటే IDLE ప్రాసెస్ అంటారనమాట. IDLE ప్రాసెస్ అంటే ఏమని పిలుస్తారంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ అంటారనమాట. ఈ IDLE అనే వేషన్ వచ్చేసి ఏం చేస్తారంటే పైథాన్కి సంబంధించిన కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే 1 by 1 ఒక్కొక్క లైన్లో ఏం చేస్తామంటే ఇంటర్ప్రెటర్ కన్వర్ట్ చేసేసి మనకు అవుట్పుట్ అనేది చూపిస్తాం అన్నమాట. ఇదే కాకుండా ఇంకా చాలామంది ఏం చేస్తారంటే IDE అంటారనమాట. IDE అంటే ఏమంటారంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారనమాట. అంటే ఏంటిదంటే చాలామంది మీరు మీ ఇంట్లో ఎవరైనా సాఫ్ట్వేర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ అనేది రాయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే నోట్ప్యాడ్++, పైచాము, VS కోడ్ అనేసి ఇలా బోల్డ్ అనే టూల్స్ని వాడేసి ఏం చేస్తారంటే వాళ్ళంతా కూడా వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఈ టూల్స్లో ఎవరైనా ప్రోగ్రామ్ రాస్తున్నారనుకోండి, ఏందో రాస్తున్నారనుకోబాకండి, వాళ్ళు రాసే ప్రోగ్రామ్ ఏమంటారంటే IDE అంటారనమాట. అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అనే వాటిని యూజ్ చేసేసి ప్రోగ్రామ్ రాయొచ్చు అనమాట. అంటే మనం కూడా ఈరోజు సెషన్లో ఏం చేస్తామంటే అందరికీ చాలా చాలా ఈజీగా కనుక అర్థమవ్వాలి అనుకోండి, ఈ పైచాము VS కోడ్ కంటే కూడా మనం ఏం చేద్దామంటే నోట్ప్యాడ్++ అంటే చాలా ఈజీ అనమాట. అంటే ఎందుకు ఈజీ అంటే దీంట్లో కరెక్షన్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. రైట్ నో ఈరోజు మార్కెట్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు నోట్ప్యాడ్++ వాడుతున్నారు. సో ఈ నోట్ప్యాడ్++ సహాయంతో మనం ఏదైనా సరే ప్రోగ్రామ్ రాసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా రాస్తారనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ నేర్చుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే నోట్ప్యాడ్++ ద్వారా మనం ప్రోగ్రామ్ రాయాలనుకోండి,
ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి మీరు వెంటనే ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసి ఈ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్కి సంబంధించిన వర్షన్స్ అన్నీ కూడా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే డౌన్లోడ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ డి అంటే వర్షన్ 8.7.7 అనే వర్షన్ అనేది లేటెస్ట్ వర్షన్ అన్నమాట. చాలా మంది వాడేది. ఈ వర్షన్ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసేసుకోండి. అంటే ఇది డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే పేజీ ఇలా కనపడుతుంది అనమాట. మీకు వెంటనే నా దగ్గర ఉంది కాబట్టి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఒక న్యూ ట్యాబ్ ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళారంటే ఫైల్ లోపలికి వెళ్ళి ఇక్కడ మీకు ఏమంటే న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ న్యూ అనే దాన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే ఇలా ఒక పేజ్ అనేది కనపడుతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం, ఫస్ట్ మనం రాసే ప్రోగ్రామ్ అనేది చూద్దాం అనమాట. ఓకే. మనం ఎప్పుడైనా సరే పైథాన్లో ప్రోగ్రామ్ రాయాలనుకో ఏం చేస్తారు అంటే మనం ఏదైనా ఒక ఎగ్జామ్లోకి వెళ్ళేసి ఏదైనా రాద్దాం అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏం చేస్తారంటే ఓమ్ అనేది స్టార్ట్ చేసేసి రాస్తారు. అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా అందరూ ఏం చేస్తారంటే ఏదైనా సరే వాళ్ళు వర్క్ చేయాలనుకోండి సాఫ్ట్వేర్లో, వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్గా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, వాళ్ళందరూ ఇంకోటి ఏం చేస్తారంటే హలో వాల్డ్ అనే ఒక టెక్స్ట్ ఏం చేస్తారంటే డిస్ప్లే చేయడం అనేది చేస్తారు. అలానే మనం కూడా ఏం చేద్దామంటే ఈ హలో వాల్డ్ అనే టెక్స్ట్ని ఎలా డిస్ప్లే చేస్తారు నేను దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకేనా? అలా డిస్ప్లే చేయాలంటే ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి చూద్దాం. అలా హలో వాల్డ్ అనే ఒక టెక్స్ట్ని కనుక మన ప్రోగ్రామ్ పైథాన్లో రాయాలంటే ఎలా రాస్తాం? ఏమొస్తుంటాయి ఎలా రాస్తాం? ఇంతేనా రాసేది? ప్రింట్ అని రాసేసి హాఫ్ పెట్టేసి మనం ఏం చేస్తాము హలో ఆఫ్టర్ దట్ హలో అని రాసేసి తర్వాత ఏం చేస్తాం WORLD వాల్డ్ అని రాసేసి ఎక్స్ప్లెయినర్ వచ్చేసి మరియు పెట్టేసి ఇలా రాసేస్తున్నాం. అంటే మనం హలో వాల్డ్ అనే మెసేజ్ని కనుక మనం ఏం చేస్తాం, మనం డిస్ప్లే చేయాలంటే ఏం చేస్తాము ఇలానే కదా రాసేది. రాసేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని కూడా మనం సేవ్ చేసుకోవాలన్నమాట. అలా సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే Ctrl+S అని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమైందంటే ఇలా ఒక మెనూ అనేది కనపడుతుంది. ఈ మెనూ దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక నేమ్ రాయండి. ఏం రాద్దంటే ఫాస్ట్ ఫాస్ట్ ప్రోగ్రామ్ అని రాసి దాని పక్కన మీరు ఏం చేస్తారంటే ఒక ఎక్స్టెన్షన్ అనేది పెట్టండి. ఏంటిది మనం పైథాన్లో రాస్తున్నాం కాబట్టి ఏం చేస్తారంటే .py అని రాయాలన్నమాట. రాసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద ఇంకో బటన్ ఉంటుంది. వెంటనే దాని మీద క్లిక్ చేసేసి మనం ఏం చేయాలంటే పైథాన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే పైథాన్ అని ఉంటుందో ఆ పైథాన్ అనేది ఎక్కడుందో చూసుకోండి. అంటే పైథాన్ అనేది ఎక్కడుందో చూసుకోండి. పైథాన్ ఫైల్ అని ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ దగ్గరికి వచ్చేసి మీరు ఎంటర్ చేసేసండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక డెస్క్టాప్ లోపల మీరు ఏం చేస్తారంటే ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. డెస్క్టాప్ ఉంది కదా, ఆ డెస్క్టాప్ దగ్గరికి మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పేజీ అంటే డెస్క్టాప్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇట్లా ఈ డెస్క్టాప్ దగ్గరికి మీరు ఏం చేస్తారంటే ఒక న్యూగా ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ చేసి ఆ ఫోల్డర్కి ఒక నేమ్ ఇవ్వండి. నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఒక ఫోల్డర్కి ఏం చేస్తానంటే ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అని పెట్టుకున్నాను. అలాంటి దానికన్నా ముందు మీకు చూస్తాను. ఇక్కడ మీరు వెంటనే వెళ్ళేసి నోట్ప్యాడ్ మన యొక్క డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసేసి న్యూ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ దగ్గరికి వెళ్ళి ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ అంతా చేసేసి మీరు ఒక పేరు పెట్టండి. ఏం చేద్దాం, ప్రాక్టీస్ _పైథాన్ అంటే మనం ఏం చేస్తున్నామంటే పైథాన్ని మనం ఏం చేస్తున్నామంటే ప్రాక్టీస్ చేస్తున్నాం రాసేసిన తర్వాత సబ్మిట్ చేసేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇందాక నోట్ప్యాడ్ ప్లస్ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ Ctrl+S అని కొట్టండి. కొట్టేసి ఇక్కడ నేమ్ మార్చండి. మనం ఇందాక ఏం చేద్దాం అనుకున్నాం, ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాద్దాం అనుకున్నాం కదా, ఇక్కడికి వెళ్ళి అదే నేమ్ రాయండి. ఫస్ట్_ప్రోగ్రామ్ ఏదైనా మీరు పేరు పెట్టాలనుకుంటున్నాం ఆ పేరు పెట్టేసిన తర్వాత డాట్ పెట్టేసి PY అని రాయండి. PY అంటే ఏమంటారంటే పైథాన్ అంటారు. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద సేవ్ యాజ్ ఏ టైప్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ టైప్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే పైథాన్ అని చెప్పండి అనమాట.
ఎప్పుడైతే మీరు పైథాన్ అని చెప్పారో అప్పుడు మాత్రం ఏం చేస్తుందంటే ఆ ఫైల్ని ఏం చేస్తుంది, పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఇంటర్ప్రెటర్. అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ పైథాన్ ఫైల్ అని రాసేసి వెంటనే సేవ్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసారనుకోండి పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవై అని వచ్చేసింది. ఈ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే సిఎండి అని ఒక ఫార్మేట్ ఉంటుంది అనమాట. సిఎండి అంటారనమాట, అంటే కమాండ్ ప్రాంప్ట్ అంటారనమాట. ఈ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసేసి సిఎండి అని క్లిక్ చేసేసేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ని ఏం చేయండి అంటే ఓపెన్ చేసేసేయండి. ఆ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇందాక ఏ పేజీలో అయితే ఉన్నామో ఆ పేజీ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే చూసుకోవాలన్నమాట. అలా చూసుకోవాలని నేను అందరికీ జూమ్ చేస్తాను. ఓకే, ఇలా వచ్చేసింది కదా కమాండ్ ప్రాంప్ట్. ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఎక్కడున్నాము అంటే ఏ పేజీలోకి వెళ్ళాలి అంటే అవన్నీ చూడాలనుకోండి ఎక్కడికి వెళ్ళి డిఐఆర్ అంటారనమాట. డిఐఆర్ అంటే ఏమేమి డైరెక్టర్స్ ఉన్నాయో చెప్తాయి అనమాట. దాంట్లోకి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలంటే డెస్క్ టాప్ లోపలికి వెళ్ళాలి. డెస్క్ టాప్ లోపలికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిడి అంటే మీకు ఇక్కడ లైన్ కమాండ్స్ కనుక మీకు తెలిస్తే అర్థమవుతుంది. సిడి అంటే ఏమంటారంటే చేంజ్ డైరెక్టరీ అంటారు. అంటే సిడి అని రాసేసి అక్కడికి వెళ్తే మనకు కావాల్సినంత ఎక్కడ ఉంటుందంటే వన్ డ్రైవ్లో ఉందన్నమాట డెస్క్టాప్. అంటే మీరు ఎక్కడైతే ఉందో ఆ వన్ డ్రైవ్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ వన్ డ్రైవ్కి సంబంధించిన ఆప్షన్ కాపీ చేసేసుకొని వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేసేయండి. 2 వన్ డ్రైవ్లు కండి. ఓకే, డిఐఆర్ మళ్ళీ డిఐఆర్ అని వచ్చేసేసి పిడి అని రాసేసి స్పేస్ ఇచ్చేసి వన్ డ్రైవ్ అన్నాం కదా, వన్ డ్రైవ్ అని రాసేసి ఎంటర్ చేసేయండి. వెంటనే మీకు ఏమైందంటే మీరు ఇందాక చూసానుకో సుబ్బా అనే దాంట్లో ఇప్పుడు చూసానుకోండి వన్ డ్రైవ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోయామన్నమాట. అంటే మనం వన్ డ్రైవ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాం. మనం నెక్స్ట్ ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలో మనం చూసుకోవాలనుకోండి మళ్ళీ డిఐఆర్ అని ఎంటర్ చేసేయండి. వెంటనే మీకు ఏమొస్తుంది అంటే రైట్ సైడ్లో మీకు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. అటాచ్మెంట్స్ అని, డెస్క్ టాప్ అని, డాక్యుమెంట్స్ అని ఉన్నాయి కదా. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, ఈ డాక్యుమెంట్ అనే దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే సిడి అని రాసేసి అక్కడికి వెళ్ళి డెస్క్ టాప్ అని ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఎంటర్ చేయండి. వెంటనే మీరు ఏమవుతుందంటే డెస్క్ టాప్ అనే ఫోల్డర్లోకి వెళ్తారు. మళ్ళీ దీంట్లో ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం అనమాట. డిఐఆర్ అని ఇవ్వండి. వెంటనే మీకు ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఏం చేసాము, ఫైల్స్ అనేవి కనుక రావాలనుకోండి ఇక్కడ కనబడతాయి అనమాట. మనం ఏ ఫైల్ అని పెట్టాము, ప్రాక్టీస్ పైథాన్ అనే ఒక ఫోల్డర్ కదా మనం క్రియేట్ చేస్తుంది, ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. అందుకని ఆ మొత్తాన్ని కాపీ చేసేసుకొని సిడి అని రాసేసి దాని పక్కన ఏం చేస్తారంటే మనం ఏదైతే ప్రాక్టీస్ పైథాన్ అనేది రాసామో అక్కడికి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ప్రాక్టీస్ పైథాన్ అనేది ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా ఓపెన్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రోగ్రామ్ అంతా మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పీవై అని రాసేసేసి తర్వాత సో ఇక్కడికి డిఐఆర్ అని కూడా మేము వస్తే చూద్దాం. గ్యాదర్ ఏమీ ఫైల్స్ లేవని వచ్చింది. ఓకే, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఏదైతే రాసామో అదంతా చూడాలంటే పీవై అని రాసేసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి ఇందాక మనం ఏదైతే పేరుతో సేవ్ చేసుకున్నామో ఆ పేరుని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎంటర్ చేయాలన్నమాట. మనం ఏ పేరుతో ఎంటర్ చేసేసాము, మనం ఏ పేరుతో స్టోర్ చేసుకున్నాము ఇక్కడికి వెళ్ళి మీరు చూడండి. ఫస్ట్ _ ప్రోగ్రామ్ డాట్ పీవై అని రాసేసాం. అంటే ఆ పేరు ఏదైతే ఉందో ఆ పేరుని కాపీ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ _ ఏం చేసాం ప్రోగ్రామ్, తర్వాత ఏం చేసాము ప్రోగ్రామ్ అని రాసి తర్వాత ఏం చేసాము .py అని పెట్టాం. ఆ పేరు పెట్టేసి వెంటనే ఎంటర్ చేసాము. వెంటనే మీకు ఏమైందంటే సచ్ ఫైల్ ఈస్ ఫోల్డర్లో లేదా లేదు, జస్ట్ వన్ సెకండ్. ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్.
కంట్రోల్ ఎస్. ఆఫ్టర్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, డెస్క్టాప్లోకి వెళ్తున్నాం కాబట్టి ఆ డెస్క్టాప్లోకి వెళ్ళేసి ఆ డెస్క్టాప్లో ఏ ఫోల్డర్లోకి వెళ్దాం అనుకుంటున్నాం మనము, ఏ ఫోల్డర్లోకి వెళ్దాం అనుకుంటున్నామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. ప్రాక్టీస్ పైథాన్ ఇక్కడ క్లిక్ చేయండి. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మొత్తాన్ని తీసేయండి. ఇక్కడికి వెళ్ళి మనం ఏ పేరు పెడదాం అనుకున్నాము, దీనికి ఒక పేరు పెడదాం అనుకున్నాం, ఏమన్నా గ్రీటింగ్ అన్నా, గ్రీటింగ్ డాట్ పీవై అని ఇచ్చాను అనమాట. చేసేసి ఇక్కడ నార్మల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ మొత్తాన్ని కూడా పైథాన్లోకి మార్చుకోండి. పీ అని క్లిక్ చేశారనుకోండి, మీకు నెక్స్ట్ 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 అని కొడితే మీకు అక్కడ ఏమొస్తాయి అంటే పైథాన్కి సంబంధించి కనపడతాయి అన్నమాట పీవై. ఇక్కడ మనం ఏం చేయాలంటే పైథాన్ లైఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి వెంటనే సేవ్ చేసేసుకోండి. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసేసి సేమ్ మనం ఇందాక ఏదైతే ఇచ్చామో ఆ మొత్తం లైన్ కాపీ చేసేసుకొని మళ్ళీ ఏం చేస్తామంటే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి ఎంటర్ చేయండి. డిస్టెన్స్ ఇక్కడికి వెళ్ళి పీవై అని రాసేసి మనం ఏ పేరు పెట్టాము, గ్రీటింగ్ అనే పేరుతో పెట్టాము కాబట్టి గ్రీటింగ్ డాట్ పీవై అని ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎంటర్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏదైతే రాసామో ఆ రాసినంతా కూడా నాకు ఏమైందంటే ఇలా అవుట్పుట్లో షో అవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఇప్పుడు దాకా నేను ఏదైతే రాసానో ఆ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఇంకొకసారి ప్రాక్టీస్ చేసేసి దీన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకేనా, ఇవన్నీ తీసాను. ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే మరొక ప్రోగ్రామ్ రాసేసుకుంటున్నాను. సారీ ఫర్ దట్. యాదన్. సో రైట్ నా సో మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఏం చేస్తామంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని యూజ్ చేసి చేస్తాం. సో మనం పైథాన్ని ఓపెన్ చేయాలంటే పైథాన్తో మనం వర్క్ చేయాలంటే ఏం చేస్తామంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే ఒక టూల్ సహాయంతో ఏం చేస్తామంటే పైథాన్తో ప్రోగ్రామ్ రాయడం ఎలా అనే దాని గురించి చూస్తున్నాం. అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఓపెన్ నోట్ ప్యాడ్ ప్లస్, అంటే మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఏదైతే ఉందో ఆ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ మొత్తాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఏం రాయాలంటే రైట్, అంటే ప్రోగ్రామ్ అనే దాన్ని రాయాలన్నమాట. మనం ప్రోగ్రామ్ అనే దాన్ని రాసేసి ఆ రాసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ సేవ్ అనేది చేసేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫైల్కి ఒక నేమ్ అనేది పెట్టాలన్నమాట. ఫైల్కి నేమ్ అనేది ఏమి ఇవ్వాలంటే డాట్ ఫైల్ అనేది రాసేసి దాని పక్కన డాట్ పెట్టేసి పీవై అని పెట్టేసి అప్పుడు మనం ఏం చేయాలంటే సేవ్ అనేది చేయాలన్నమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసేసి దాంట్లో మనం ఏదైతే నేమ్తో ఫైల్ రాసామో ఆ ఫైల్ని మనం ఏం చేయాలంటే ఎంటర్ చేసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం రాసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో రైట్ నో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే నేను ఒక కోడ్ అనేది రాసుకున్నాను. ఎలా ఉందంటే ఏ ఈక్వల్ టు ఏమని రాశాను 6 అని తీసుకున్నాను, ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది 6 అనేదైనా వచ్చేది. ఇలా నేను ఏదైతే రాశానో ఈ రాసిన మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కంప్యూటర్ లోపల చూద్దాం అనుకున్నాను అనమాట. దేని ద్వారా ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ సహాయంతో కూడా రాయొచ్చు అన్నారు కదా. ఈ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ సహాయంతో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది చూద్దాం అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఓపెన్ చేసేసి దాంట్లోకి వెళ్ళేసి మనం ఏదైతే కోడ్ రాద్దాం అనుకుంటున్నాం ప్రోగ్రామ్కి సంబంధించిన ఆ కోడ్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాసేస్తాం అనమాట. రాసేసేసి ఈ టెక్స్ట్లో ఎందుకు ఇక్కడ దగ్గర రాసేస్తున్నాను ప్రింట్ ఆఫ్, మీరు తర్వాత చూడండి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే హాయ్ మురళి అని రాశాను. హాయ్ మురళి అని రాశాను. రాసేసిన తర్వాత నేను ఏం చేశానంటే డబల్ క్లిక్ పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఈ మొత్తం ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కంట్రోల్ చేస్తాను ఇచ్చాను అనమాట. ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనం ఏ ఫోల్డర్లోకి అయితే పంపాలనుకుంటున్నామో అది చూడాలన్నమాట.
వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడ డెస్క్టాప్ అనేది క్లిక్ చేసేసి మనం ఏం చేసాం, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా పైథాన్ మొత్తం ప్రాక్టీస్ చేయడానికి. ఆ పైథాన్కి సంబంధించిన ఫోల్డర్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని మొత్తాన్ని ఏం చేద్దామంటే టుడే 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 టాస్క్ అన్నాం అనమాట. టుడే _ టాస్క్ అని రాసానమాట. రాసేసి ఏదైతే పేరు పెట్టామో ఆ పేరు తర్వాత డాట్ పెట్టేసి పీవై అని ఎంటర్ చేసేసాను. తర్వాత కింద ఏదైతే బటన్ ఉందో ఆ బటన్ దగ్గర ఏం చేశానంటే నార్మల్ ఫైల్ని కాస్త నేను ఏం చేశానంటే పైథాన్ ఫైల్గా నేను ఏం చేశానంటే మార్చేసాను అనమాట. అలా మార్చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే సేవ్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే మన ఫైల్ ఏదైతే ఉందో అది పైథాన్ ఫైల్గా మారిపోయింది. వెంటనే మనం ఏం చేసామంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేసేసామంటే దీన్ని జూమ్ చేసుకున్నాను. జూమ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే మనము ఎక్కడ ఉన్నామని చూసుకోవాలి. అలా చూడాలంటే ఏం చేస్తానంటే డిఐఆర్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లోకి వెళ్ళాలంటే వన్ డ్రైవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే సిడి అని క్లిక్ చేసేసి వన్ డ్రైవ్ అని ఏదైతే ఉందో ఆ వన్ డ్రైవ్ అనేది రాసేసేసి వెంటనే ఏం చేస్తారంటే ఎంటర్ చేసేయండి. మనం ఏమవుతామంటే మనం ఉన్న ఫోల్డర్లో నుండి వేరొక ఫోల్డర్లోకి వెళ్తాం. మళ్ళీ ఆ ఫోల్డర్లో నుండి ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలో చూడాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లో డిఐఆర్ అంటారు. ఆ డిఐఆర్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, మనం ఏ ఫోల్డర్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ చూపిస్తుంది అనమాట. వెంటనే మనం ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలి అనుకుంటున్నామంటే ఇక్కడ నుండి డెస్క్టాప్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఏదైనా ఫోల్డర్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేస్తామంటే సిడి అని రాస్తాం అనమాట. సిడి అని రాసేసి డిఎస్ డెస్క్టాప్ అని రాసేసి ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే డెస్క్టాప్ అనే ఫోల్డర్లోకి మనం వెళ్ళిపోయాం. దాంట్లో ఏమున్నాయో చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే డిఐఆర్ అని క్లిక్ చేసి ఎంటర్ చేసాముతో మనకు దానిలో మనం ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఫైల్స్ ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే మనకు కనపడతాయి అనమాట. దానిలో నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ప్రాక్టీస్ పైథాన్. డిఐఆర్ అంటే ఫోల్డర్ని డిఐఆర్ అంటారు అనమాట. అంటే ప్రాక్టీస్ పైథాన్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. అలా వెళ్ళాలనుకోండి చేంజ్ డైరెక్టరీ అని ఇచ్చేసేసి అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ పైథాన్ అని రాసేసాను అనమాట. రాసేసి ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే ఆ ఫోల్డర్ కూడా నాకు ఓపెన్ అయిపోయింది. ఆ ఫోల్డర్లో ఏమున్నాయో చూద్దామంటే డిఐఆర్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఏమైంది అంటే దాంట్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనపడ్డాయి. ఈ ఫోల్డర్స్ కనపడేటప్పుడు దాని ముందర డిఐఆర్ అనేది లేదనుకోండి అక్కడ ఉన్న దాన్ని ఫైల్ అని పిలుస్తారు. అదే డిఐఆర్ ఉంది అంటే దాన్ని ఫోల్డర్ని పిలుస్తారు. నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ ఫైల్లోకి వెళ్దాం అనుకున్నాను టుడే టాస్క్ని. ఆ ఫైల్లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకో పీవై అని పెట్టేసి దాని పక్కన స్పేస్ ఇచ్చి పీవై అంటే పైథాన్ అంటారు. అంటే పైథాన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయమంటున్నాను అనమాట. పైథాన్ అని రాసేసి అక్కడికి వెళ్ళి టుడే టాస్క్ అని రాసేసాను అనమాట. ఫైల్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే మన ఫైల్లో మనం ఏదైతే రాసామో ఆ రాసిన మొత్తం కూడా ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఫైల్లో తీసాను. వెంటనే నేను ఏం చేశానంటే ఈ మొత్తం తీసేసేసి A=6 అని రాశాను, B=3 అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే రిజల్ట్ A+B అని రాశాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి రిజల్ట్ అని రాశాను అనమాట. REST రిజల్ట్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేక్స్ పెట్టాను. ఇప్పుడు నాకేమైంది జనరల్గా 6 + 3 9 అనేది వస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కంట్రోల్-S చేసేసేసి తర్వాత నేను ఏం చేశానంటే వెంటనే ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఏం చేశానంటే py అని రాసేసి ఆ తర్వాత ఏం చేశానంటే టుడేస్ task.py అని రాసేసి ఎంటర్ చేస్తే నాకు ఏమైందంటే చూడండి మనం రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేది షో అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే Notepad++ అనే దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రాయొచ్చు అనమాట. ఈ రోజు నుండి మనం ఏం చేద్దామంటే జాంగో అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీరు ఏదైతే Notepad+ చూసారో ఇదే Notepad+ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది రాసేసి మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తాం అనమాట. సో దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? Murli, do you have? No. Okay, thank you very much. Have a great day.